లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము, ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతలోపల పలువలు చెలవలు చేసి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. బుద్ధి లేకుండా ఏదంటే అది మాట్లాడడం. మేమేదో వజ్రాలు వైడూర్యాలు 1000 కోట్లు దోచాం, మాకంత శక్తి లేదు. నీవు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కాబట్టి 1000 కోట్లు దోచావు. మేము దోచేట్లయితే 10 సార్లు నేను పోటీ చేశాను. ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరైనా నేను కరప్ట్ అని లేకపోతే నేను తప్పు చేశానని చెప్పి ఇంతవరకు మీ పార్టీ వారు కూడా చెప్పింటే నేను కావాలంటే కూడా దాన్ని సమర్థించండి మీరు, నేను కూడా సమర్థిస్తాను నేను తప్పు చేశానని చెప్పి. నేను ఏమి చేయకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే మీరు నాకేదో బురద చుట్టూ పూసే విధంగా, మా పార్టీకి బురద పూసే విధంగా, మా నాయకుడు పారిపోయినట్లు చిత్రీకరించే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం, సహించడానికి. ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఈదులు లేకొచ్చి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రముఖంగా ఈ లోకేష్ మాట్లాడితే పాపాల పెద్దిరెడ్డి అంటాడు. మీ నాయన పాపాల చంద్రబాబు, ఎందుకంటే ఎంతోమందిని చంపించేశాడు. ఎంతోమంది పాపం అందరూ కూడా ఈయన వల్ల మనం వంగవేట రాధా కాడి నుంచి చాలామంది, పింగళి దశరథ కాడి నుంచి అందరూ కూడా నీ బాధితులే, అందరూ కూడా చనిపోయారు. మరి మీ నాన్నను పాపాల చంద్రబాబు అని మాట్లాడాలి తప్ప నన్ను మాట్లాడితే నీకు వచ్చే ఇదేం లేదు. ఈ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ నా గురించి ప్రజలకందరికీ తెలుసు. నేను పాపాల పెద్దిరెడ్డా లేకపోతే మంచి పెద్దిరెడ్డా అనేది. మరి ఈ విధంగా మీరు దుర్భాషలన్నీ ఆడి ఒక రాజకీయ విలువలన్నీ కూడా తగ్గించే విధంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మీరు మాట్లాడడం తగదని చెప్పి, ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతామని చెప్పి మీ ఇద్దరికీ కూడా బుద్ధి చెప్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను.